ఆర్ఆర్ఆర్ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోయిజాన్ని దర్శక ధీరుడు రాజమౌళి గారు ఏ రేంజ్లో గ్లోరిఫై చేశారంటే ఇంటర్నేషనల్ రేంజ్లో రామ్ చరణ్ గారికి అప్లాజ్ వచ్చింది. రామ్ చరణ్ గారికి రాజమౌళి గారికి ఉన్న బాండింగ్ కూడా చాలా అద్భుతమైంది. బహుశా అందుకేనేమో అతి త్వరలో గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజమౌళి గారు గేమ్ చేంజర్ హైప్ను మరింత పెంచే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా చేసిందా లేదా కాకతాళీయమా అనే విషయం తెలియదు, కానీ ఖచ్చితంగా గేమ్ చేంజర్కు అయితే మేలు చేకూర్చేదే. ఆ ప్రయత్నం మరేదో కాదు, ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీని థియేటర్స్లో, ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ చేయడం. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మరి ముఖ్యంగా రామ్ చరణ్ గారి ఇంట్రో సీన్కి సంబంధించిన బ్యాక్ డ్రాప్లోని ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ని కూడా వర్ణించడం, రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ను అనలైజ్ చేయడం అనేది ఓటీటీ ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సహజంగానే గ్లోబల్ రేంజ్లో ఓటీటీ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్లో చేసిన హీరోయే గేమ్ చేంజర్లో కూడా హీరో అంటూ గేమ్ చేంజర్ చిత్రాన్ని చర్చించుకోవడం కనిపిస్తోంది. బహుశా అందుకేనేమో యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో గేమ్ చేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఫినామినల్గా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే రాజమౌళి గారికి రామ్ చరణ్ గారంటే ఇంత ప్రేమ ఉందా అనిపిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ అప్డేట్స్ విషయానికి వస్తే జనవరి 1వ తేదీన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను జనవరి 4 లేదా 5 తేదీలలో ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక ఈ చిత్రం జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది.